ఏపీల బీసీల పార్టీ అంటే ముందుగా మనకు యాదకొచ్చేది తెలుగుదేశం పార్టీ. నేను టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుచున్నారన్నది అచ్చరాల పచ్చి నిజమయ్యా. 2019 ఎన్నికలలో మాత్రం వైసీపీ వైపు జరంత పబ్లిక్ టర్న్ అయినరు కానీ గత 5 ఏళ్లుగా బీసీలకు ప్రత్యేక పథకాలు రాయితీలు లేకపోవడంతో పునరాలోచనల పడ్డరు బీసీలు. అందుకనే ఈ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిలబెట్టినరయ్యా. అందుకే ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యం ఇయ్యాలని చెప్పి భావిస్తున్నారు మన సీఎం చంద్రాల సారు. పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని చెప్పి కూడా జనత గట్టిగానే చూస్తున్నాడయ్యా. ఇందుకు సంబంధించి ప్రణాళికను కూడా బాగానే తయారు చేసుకున్నాడు మన చంద్రాల సారు. బీసీ అధికారులు ఇప్పటికే చాలా రకాల పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినరన్నట్టు. సీఎం చంద్రబాబు నుంచి అనుమతి రాగానే పథకాలు అమలు చేయాలని చెప్పి భావన చేస్తున్నారు. ప్రధానంగా బీసీ మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణతో పాటు యువతల ఏదైతే ఉన్నదో జనరిక్ మందుల షాపులు ఉంటాయి కదా, అన్నిటిని ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలను స్టార్ట్ చేసింది తెలుగుదేశం సర్కారు. ఇక ఈ ముచ్చట మాత్రం బీసీలకు జనంత గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఆ వర్గాలల్లో మాత్రం ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా బాగానే పెరుగుతాయని అంటున్నాడు చంద్రాల సారు. టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్ద ఎత్తున పథకాలు అమలయ్యేటివి అనేది జగమెరిగిన సత్యం. ఇక మళ్ళొకపారి ఆ పరిస్థితి దేవాలని చెప్పి చంద్రాల సారు బాగానే ఆలోచన చేసిండట. ఆ దిశగానే అడుగులు ఇవ్వబోతున్నాడట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకు శిక్షణ ఇయ్యాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకున్నదయ్యా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలతో పాటు పట్టణాలు మండల కేంద్రాలల్లో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయాలని చెప్పి అవన్నిటిని అందుబాటులోకి తేవాలని చెప్పి ప్రభుత్వం యోచన చేస్తున్నదయ్యా. ఈ మేరకే ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలు దరఖాస్తుల కోసం ఆన్లైన్ ఓబిఎంఎస్ వెబ్సైట్ ను కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక ఇంట్లో మహిళలకు టైలరింగ్ ల శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలకు ఆహ్వానం ఇచ్చుకుంటా టెండర్లను కూడా పిలుస్తున్నట్టుగా తెలుస్తున్నదయ్యా. రోజుల 4 గంటల పాటు టైలరింగ్ ల శిక్షణ ఇయ్యనున్నారు అన్నట్టు. అయితే 90 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగబోతున్నది. ఇక ఈ మేరకు తొందరలల్లా శిక్షణ కేంద్రాలను కూడా ప్రారంభించబోతున్నారు అన్నట్టు. శిక్షణ పొందిన మహిళలకు 24,000 రూపాయల విలువ చేసే కుట్టు మిషన్లను కూడా పిరిలా అందియబోతున్నారయ్యా. ఇక ఈ శిక్షణకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతోని ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకున్నారు అధికారులు. ఇక పోతే మనం జనరిక్ మందుల షాపుల ముచ్చట్నే మాట్లాడుకుందాం. ప్రస్తుతం జనరిక్ మందుల కొరత కొనసాగుతున్నది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపు అందుబాటులోకి తేవాలని చెప్పి సూచన చేస్తున్నదయ్యా ప్రభుత్వం. మందుల డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు కూడా ఎంతో కొంత ఉపాధి కలుగుతుంది, వాళ్ళకు కూడా బాగానే ఫాయిదా అవుతుందని చెప్పి ఈ మేరకే బీసీ యువతతోని డి ఫార్మా బి ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళను ప్రోత్సహించి ఉపాధి కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ బాగానే ఆలోచన చేసి ఆ దిశగానే కార్యరూపం దాల్చబోతున్నదయ్యా. ఇక ఒక్కో జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించినటువంటి 8 లక్షల రూపాయలను బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అందియబోతున్నది. అందులో 4 లక్షల రూపాయలు సబ్సిడీ, మరో 4 లక్షల రూపాయలు రుణంగా అందజేయాలని కూడా నిర్ణయం తీసుకున్నదయ్యా. ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి పూర్తి సంసిద్ధంగా ఉంది బీసీ కార్పొరేషన్. ఇక పత్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పథకాలను గాడిలో పెట్టనున్నది అన్నట్టు. ఇక వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నది అన్నట్టు తెలుగుదేశం సర్కారు. ఏదేమైనా చంద్రాల సారు విజనే విజను. 2047 అంటే అందరం అంటుంటే ఇన్నాం గానీ పూర్తిగా మాత్రం మనకు తెలియకపోయే. ఇప్పుడు చంద్రాల సారు కూటమి సర్కారు ఏదైతే పనిచేసే విధానం ఉన్నదో దీన్ని చూస్తే మాత్రం చంద్రాల సారు విజనే విజన్ అని చెప్పి సపట్లు కొట్టబట్టిండ్రు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్.